హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను నాటుకోడి పులుసు చేశానండి. చూసారా ఎంత బాగుందో నాటుకోడి పులుసు. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. ఇందులో కావాల్సిన పదార్థాలు: నూనె, పసుపు, కారం, గల్లుప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాలు అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నానండి డైరెక్ట్గా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి నేను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ నాటుకోడి చికెన్ అనేది ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చికెన్లోకి కారం, 2 స్పూన్ల కారం, గల్లుప్పు తీసుకున్నానండి 1 స్పూను, చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ పెట్టుకున్నాను కదండి మొత్తం, ఇందులో కొద్దిగంత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. మొత్తం కలిపేసానండి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఇది నానుతూ ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయిని పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. 2 చెక్క, దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. దాల్చిన చెక్క ఇవి వేగిపోయాయి. ఇవి ఇలా వేస్తే ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అవి వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మూత పెడదామండి, త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు మగ్గినాయి లేదో చూద్దామండి. మగ్గిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి నానబెట్టుకున్నాం కదా చికెను, నాటుకోడి చికెను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా తిప్పుకోవాలి. మొత్తం తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. లేదో చూస్తానండి. మగ్గిందండి. ఇది నాటుకోడి కాబట్టి 15 నిమిషాల పాటు అయినా మగ్గించుకోవాలి. త్వరగా ఉడకదనమాట. మొత్తం తిప్పుకోవాలండి. మొత్తం తిప్పుకున్నాక ఇందాక కొంచెం ఉప్పు, కారం కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొంచెం కారం, ఉప్పు కూడా వేస్తున్నానండి. కారం ఇందాక కొద్దిగా వేసాను కాబట్టి కొంచెం కారం వేస్తున్నానండి. నాటుకోడిలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలండి. నాటుకోడి పులుసు కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుద్ది. ఇప్పుడు నీళ్లు పోసుకున్నాను కదండి. ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాం. మూత పెడతాను. ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెడీ అయిందో లేదో చూద్దామండి. ముక్కు ఉడికిందో లేదో చూసి. మగ్గుతుందండి, మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం మిగిల్చాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొద్దిగా వేసి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది ఒక్కసారి ఎందుకు వేయట్లేదంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటే కూర అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి వేస్తే మసాలా అంతగా బాగోదు. అందుకనే స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను నేను కొంచెం కొంచెం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి దగ్గర పడిందండి పులుసు. ఒకసారి తిప్పుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా లైట్గా కొంచెం వేసుకోవాలండి. గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర, పుదీనా,
చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.